దేవి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన భారతీయ జీవన విధానంలో మనం జరుపుకునేటువంటి ఈ పండుగలకు అలాగే ఆధ్యాత్మిక జీవనానికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏమిటి? విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే అని చెప్తుంది ఈశావాస్యోపనిషత్తు. అంటే భారతీయ జీవన విధానమంతా విద్య అవిద్యల సమ్మేళనం. విద్య అంటే అనుభవైక వైద్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం. అవిద్య అంటే ప్రయోగాత్మకమైన ప్రత్యక్షమైన విజ్ఞానం. ఈ రెండింటి కలగలిపే భారతీయ జీవన విధానం. పండుగలకు ఈ ఆధ్యాత్మిక భావానికి ఏమిటి అవినాభావ సంబంధము అంటే, ఏ చైతన్యమైతే బ్రహ్మాండమంతా ఆవరించుకొని ఉన్నదో అదే చైతన్యం కుండలిని రూపంలో ప్రతివాడిలో మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉన్నది. ఈ కుండలిని పరాభట్టారిక షట్చక్రతి వీధి సంచారాన్ని ఉద్దీపన చేయగలిగినప్పుడు ప్రతి జీవుడికి ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి. సుధాధరాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహతః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికుల కుండే కుహరిణి అంటూ ఈ కుండలిని విద్య యొక్క రూపాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో తెలియజేశారు. సాధన ద్వారా ఉద్దీపన చేస్తే ప్రతివాడిలో ఉన్నటువంటి బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి భేదనం జరిగి సహస్రారంలో ఈ చైతన్యం విలీనమై అష్టసిద్ధులు సొంతమవుతాయి. కాబట్టి ఇహం ఆనందంగా ఉంటుంది. ఆ తరువాత ముక్తి దొరుకుతుంది. ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అంటే ఏమిటి అంటే తమోగుణము, రజోగుణము బ్రహ్మ విష్ణు గ్రంథులుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రంథి భేదనం జరిగి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం, మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ సహస్రారానికి చేరుకుంటుందో అప్పుడు జీవితం ధన్యమవుతుంది. మూలాధార చక్రానికి అంటే తమో గుణానికి అధిపతి గణపతి. అందుకని మొట్టమొదట మనం భాద్రపద మాసంలో వినాయకుడిని అర్చన చేస్తాం. సుముఖశ్చైకదంతైశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తత్ర నజాయతే అని 16 నామాలు చదివితే చాలు మనకేమి అడ్డంకులు రావు అన్న విషయాన్ని గణపతి ఆరాధనలో తెలియజేశారు. ఆ వివరంలోకి మనం అర్థం చేసుకోగలిగితే అనంతరము తమో గుణాన్ని దాటిన తరువాత రజోగుణ ప్రధానమైనటువంటి శక్తి ఆరాధన ద్వారా మనలో ఉన్న చైతన్యాన్ని మనం ఉద్దీపన చేయగలిగితే అక్కడి నుంచి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆలోచన విధానంతో సహస్రారంలో ఉన్న చైతన్యాన్ని అందుకొని ముక్తిని పొందవచ్చు. అందుకే భాద్రపద మాసంలో గణపతిని ఆరాధన చేస్తాం. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాం. అనంతరం శివరాత్రి నాడు జాగరణం చేసి మరీ అద్భుతమైన శివ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇలా పండుగల ద్వారా ఆధ్యాత్మికతను ప్రజలలో ఉద్దీపన చేస్తూ వారి జీవన గమ్యాన్ని వారికి తెలియజేసేటువంటి విజ్ఞానమే భారతీయ జీవన విధానం. అదే ఈ పండుగల యొక్క అంతరార్థం. విశేషంగా దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేస్తూ అద్భుతమైన చైతన్యాన్ని అందుకొని జీవన లక్ష్యాన్ని పొందటమే ఈ ఉపాసనా కార్యక్రమంలోని అంతరార్థం. పండుగలు, ఆధ్యాత్మిక భావన రెండు అవినాభావ సంబంధంతో
ప్రతివాని యొక్క లక్ష్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఇహాన్ని పరాన్ని అందించేటువంటి అద్భుతమైన సాధన. అది గుర్తిస్తూ విశేషమైనటువంటి దేవి ఆరాధనకు శ్రీకారం చుడుతూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.